తర్వాత అక్కడ జరిగిన విషయం ఏమిటంటే దావీదు ప్రార్థన చేశాడు. దేవుడు ప్రార్థన అంగీకరించి దావీదుకు జవాబిచ్చాడు. దావీదుకు జవాబిచ్చిన తర్వాత దావీదు మరి ఆ ప్రజలను పిలిపించి దీనికి పరిహారము చేయటానికి మేమేమి చేయాలని అడిగాడు. దావీదు అడిగాడు, ఈ శిక్షకు పరిహారము జరగాలంటే మేమేమి చేయాలి అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు, వాళ్ళు మాకు ఎంతో కీడు చేశారు కనుక అందులో 7 ఉన్నారు. ఆ 7 యెహోవా మరి ఆ సన్నిధికి తీసుకెళ్ళి ఉరి తీసి చంపాలి అన్నారు. ఆ పని చేస్తానన్నారు. దావీదు చేశాడు. దేవుని ప్రజలారా, ఆ సబ్జెక్టు వేరు కాబట్టి వారికి వచ్చిన ఆ శిక్షను బట్టి దేవుని జ్ఞాపకం చేసుకున్నారు. మరి ఈనాడు అలా జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఉన్నారండి. పరిశుద్ధ గ్రంథములో ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు ఈ అకాల మరణాలు ఎందుకు వస్తున్నాయి. దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. 17 అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవెలా చనిపోదువు. చూసారా, నీ కాలమునకు ముందుగా నీవెలా చనిపోదువు. దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు. మనిషి ఆయువు ఎంతమా? అధిక బలం ఉంటే 80. ఏమండి 45, 50 వచ్చినాయి, 45 కూడా రాలా. చూడండి దేవుని ప్రజలారా, దేవుడు మనిషికి 70 సంవత్సరాలు ఇచ్చాడు. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అన్నాడు. కానీ ఇక్కడ చూస్తే అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవెలా చనిపోదువు. ఇద్దరు కూడా ఒకే సంవత్సరంలో చనిపోవటం కుటుంబానికి తీరని లోటే. దేవుని ప్రజలారా, ఇంట్లో పెద్ద దిక్కు లేకపోవటం మరి చాలా మరి బాధకరమైన విషయమే. అయినా కానీ మనందరికీ యేసయ్యే ఒక పెద్ద దిక్కు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ యేసేదుకు రావాలి. ఆ యేసేదుకు వచ్చి ఎప్పుడైతే దావీదు వచ్చాడు, కరువు వచ్చింది, ఎందుకు వచ్చిందని వచ్చి ప్రార్థన చేశాడు. మరి మా అమ్మా నాన్నలు ఎందుకు ఇలాగా కాలం ముగిసిపోయిందని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండట్లేదు. వంశీ ఎలా ఉంటున్నాడంటే తండ్రి మీద పోట్లాడి, తండ్రి మీద తిరుగుబాటు చేసి, తండ్రి ఆస్తి పంచుకుని ఏమైనా స్నేహితులతో వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేశాడు. చూడండి, దుర్వ్యాపారం చేశాడు తప్పిపోయిన కుమారుడు. ఏదో చేయాలనుకున్నాడు కానీ చెడు స్నేహాలు, చెడు కుర్రోళ్ళందరూ చెడు స్నేహాలు. నేను చాలా పర్యాయాలు చూశాను. వంశం చుట్టూ చెడిపోయిన కుర్రోళ్ళంతా ఉంటారు. త్రాగుబోతులు బ్యాచ్. ఏ బ్యాచ్? ఈ మాట అందరూ చెప్పరు. ఒక ఆయన్ని అడిగారు, అబ్బాయి పెద్దాయనా ఎందుకు తాగుతున్నావయ్యా అంటే, ఏందయ్య గారో తాగకూడదా? తాడి చెట్టును తయారు చేసింది సృష్టించి దేవుడే కదా. తాటి కళ్ళు తాగొచ్చు. ఈత చెట్టుని సృష్టించి దేవుడే కదా, ఈత కళ్ళు తాగొచ్చు. మరి జిల్లేడు చెట్టుని సృష్టించి దేవుడే. జిల్లేడు పాలు తాగు, తెల్ల పాలు పాత దెబ్బకి బిగిసిపోయి తెల్లారినప్పటికీ పెర్ర బిగిసిపోయి మంచంలో పడతాప్పుడు పరదేశులమో ప్రియులారో పాడాలి. మరి జిల్లేడు పాలు తాగు. దేవుడు తాగుతున్నాడండి. చెడిపోతావు, పాడైపోతావు, ఆరోగ్యం చెడిపోతుంది. అలా చెప్పితే వింటారండి? వినరు, తిరుగుబాటు చేస్తారు. అందుకంటున్నాడు దేవుని ప్రజలారా, ఎక్కువగా దుర్మార్గ పనులు చేయొద్దు అన్నాడు. ఎక్కువగా చేయొద్దు అన్నాడు. రెండవది, బుద్ధిహీనముగా తిరగవద్దు. మన జమ్మవరం బోడవాడలో ఉన్న ప్రతి పురుషుడు కూడా ఇదే బ్రతుకు, ఇదే జీవితం. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా కానీ పురుషులు తిరుగుబాటు చేసే వారు ఉంటున్నారు కానీ, ఎదురాడే వారు ఉంటున్నారు కానీ లోబడే వారిగా ఉండట్లేదు. ఈ మాటలు ఉన్నాయి వాళ్ళ కోసమే.
ఎక్కువగా దుర్మార్గ పనులు చేయొద్దంటున్నారు. చాలా మంది దుర్మార్గ పనులు చేసి ఎవరిని అకాల మరణాలకు గురైపోతున్నారు. ఇంకా ఏం చేస్తున్నారంటే ప్రజలు దేవుడు చెప్పినవి చేయట్లేదండి, వాళ్ళకి నచ్చినవి చేస్తున్నారు, వాళ్ళకి నచ్చినవి చేస్తున్నారు. ఆ మాట చూద్దాం, చూడండి దేవుని ప్రజలరా. పరిశుద్ధ గ్రంథములు ఆత్మదేవుడు యెషయా ప్రవక్త ద్వారా చెప్పిన మాటలు మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం, 5-6 వచనం. యాకోబు వంశస్థులారా రండి, మనం యెహోవా వెలుగులో నడుచుకుందాము. యాకోబు వంశమగు ఈ జనము తూర్పున నుండిన జనుల సంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. వారు ఫిలిష్తీయుల వలె మంత్ర ప్రయోగము చేయుదురు, అన్యులతో సహవాసము చేయుదురు గనుక నీ వారిని విసర్జించి ఉన్నావు. దేవుని స్తోత్రం చెప్దాం.